హాయ్ అండి. వెల్కమ్ టు భానుశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా పిల్లలు ఎప్పటినుంచో కస్టర్డ్ ఫ్రూట్ చెయ్యమ్మా అని అంటున్నారండి. నాకు వీలవ్వకైతే చేయడం లేదు. ఇంక ఈరోజు వీలైందని చెప్పి కస్టర్డ్ ఫ్రూట్ అయితే చేశానండి. నేను ఎలా చేశాను, చాలా ఈజీగా అయితే చేశానండి. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోనే నేనైతే కస్టర్డ్ ఫ్రూట్ చేశానండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది మీతో వీడియో మొత్తం షేర్ చేసుకున్నాను. అందరూ తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ముందుగా ఒక బౌల్‌లోని పాలైతే తీసుకోవాలండి. తీసుకొని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ ఏసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేనైతే వెనిల్లా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇంక స్టవ్ మీద అయితే ఒక బౌల్‌లో పాలు పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. అవి బాగా మరుగుతున్నప్పుడు మనం బాగా కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగిపోయాక మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలున్నాయి కదండీ! ఆ పాలు ఇవి కూడా ఏసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. బాగా కలుపుతూ ఉండాలి. అసలు ఉండలు లేకుండా చిక్కగా అయినంత వరకు మనం అయితే స్పూన్‌తో అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు సరిపడగా టేస్ట్‌కి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలండి. టేస్ట్‌కి సరిపడా షుగర్ వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలండి. ఆ షుగర్ వేసాక కూడా బాగా చిక్కగా అయినంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే నా దగ్గరున్న ఫ్రూట్స్ మాత్రమే చేస్తున్నానండి. ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే దానిమ్మ, గ్రేప్స్, బనానా, యాపిల్ మాత్రమే ఉన్నాయండి. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి ఇంకా నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా టేస్ట్‌కి సరిపడా షుగర్ వేసుకున్నాం కదండీ! ఆ ఫ్రూట్స్ కూడా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగాన. ఫ్రూట్స్ అన్నీ ఏసుకొని కూడా బాగా నీట్‌గా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఇంక మనకి టేస్టీగా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా తక్కువ మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా కూల్‌గా ఉంటుంది.